బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మంత్రశక్తి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఏవైనా మార్పులు వస్తాయా? చాలా అద్భుతమైన మార్పులు వస్తాయి తల్లి. ఎలా తెలుస్తుంది? మంత్రశక్తి శరీరంలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయనంటే, మనము ఏదైనా ఉత్సవాలకు ఒక దేవాలయానికి వెళ్ళామని అనుకుందాం. ఆ దేవాలయంలోనికి అడుగు పెట్టగానే మనకు తెలియనటువంటి ఒక ప్రశాంతత దక్కుతుంది. ఎందుకు అనంటే, ఆ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు అక్కడ స్థాపించినటువంటి యంత్రశక్తి దాని యొక్క పనితీరు ప్రారంభమైనప్పుడు ఆ దేవాలయంలోకి మనం అడుగు పెట్టగానే మనకు తెలియకుండానే ఈ దేహశక్తిని యంత్రశక్తి ఆకర్షించుకుంటుంది. అంతట అతీతమైనటువంటి శక్తి సంపద మంత్రము సిద్ధి పొందినప్పుడు, ఆ మంత్రము వారికి అనుగ్రహాన్ని ఇచ్చినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళని స్పర్శించినప్పుడు, వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి మార్పులు వస్తుంటాయి. ఎలాంటి మార్పులు వస్తాయి అని అంటే, వారు ఏదైనా ఒక మాట మాట్లాడితే అది శాసనం అయిపోతుంది. వారు ఏదైనా స్వప్నంలో ఏదైనా కానీ దర్శనం ఇచ్చిందంటే నిజం అవుతుంటుంది. అలాగే వారు ఎవరికైనా సలహా ఇస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతూ ఉంటుంది. వారి ముఖంలో కూడా ఒక అద్భుతమైనటువంటి తేజస్సు, కళ్ళల్లో కానీ వాళ్ళ భాషలో కానీ మాటలో కానీ ఒక అద్భుతమైనటువంటి తేజస్సు. ఇది అన్ని వేళలా వాళ్ళ దగ్గర ఉండదు. ఒక అద్భుతమైనటువంటి కాల సమయం, ఉదయం పూట లేకపోతే సాయంకాలం పూట, ఏ సమయానికి వీళ్ళల్లో ఆ మంత్రశక్తి పనిచేయడం ప్రారంభమవుతుందో ఆ పనిచేయడం ప్రారంభమంటే వీళ్ళల్లో కలిగేటువంటి అతీతమైనటువంటి మార్పుల్లో చాలా తేజవంతంగా కనపడతారు తల్లి. అంటే రోజుకు ఒక నిర్దిష్టమైన సమయంలోనే ఇలాంటి మార్పులు కనిపిస్తాయా? అంతే తల్లి. అంటే మంత్రం అనేటువంటిది రెండు రకాల పద్ధతుల్లో మనం చేస్తాం. ఒకటి దైవ మంత్రము, రెండో మానవ మంత్రము. మానవ మంత్రాల్లో మనం వాడుక భాషలో మాట్లాడుకునేటువంటి అన్ని పదాలు వస్తాయి. దైవిక భాషలో మనకు పూజా పునస్కారాలే ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కడంతా సాత్వికంగా ఉంటాయి, ఇక్కడ ఉగ్ర రూపంలో ఉంటాం. ఉగ్ర రూపంలో ఎప్పుడు కూడా మంత్రము స్వరూపాన్ని చూపించదు, కానీ శాంత స్వరూపంలో పలికేటువంటి ప్రతి మంత్రంలోనూ కూడా మనసును ప్రశాంతత చేస్తుంది. ఎక్కడైతే మంత్రం, మమ్ అంటే దేహము, తమ్ అంటే త్రం అంటే దేహాన్ని లయం అంటే ఒక విధానంలోనికి ముడిపట్టేటువంటి పద్ధతిని త్రయం అని అంటారు. అలాగా ఎక్కడైతే ఈ ప్రక్రియ జరుగుతుందో వారిలో మాత్రమే అతీతమైనటువంటి శక్తి మనకు కనపడుతుంది. ఉదాహరణకు ఒక్కొక్క దేవాలయంలో గర్భగుడి ముందు మనం నిలబడగానే ఆ దేవీ దేవతను చూడగానే మనకు తెలియకుండానే రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తాం. మరి అంతటి శక్తి మీ దేహాన్ని ఎలా ఆకర్షిస్తుంది తల్లి అంటే, అక్కడ ఉన్నటువంటి యంత్రశక్తి పనిచేయడం మొదలుపెట్టింది. కాబట్టి యంత్రశక్తి దేహశక్తిని ఎలాగైతే ఆకర్షిస్తుందో మనలో ఉన్నటువంటి మంత్రశక్తి కూడా ఈ దేహశక్తిని అలా ఆకర్షించుకునేలా చేస్తుంది. అందుకని మంత్రశక్తి ప్రారంభం చేయడం మొదలుపడింది అని అంటే తల్లి, వారి భాష మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది, ఆలోచనలు మారిపోతాయి, చూపు విధానం మారిపోతుంది, 10 మంది కోసం బ్రతకడం కోసం వాళ్ళ ప్రయాణం మొదలవుతుంటుంది. ఇది లోక కళ్యాణార్థం కోసం ఆదిపరాశక్తి అంశంలో చెప్తారు తల్లి. For more videos like this, subscribe Big TV channel.